సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కోరిలేషన్. సో కోరిలేషన్ అంటే డెఫినేషన్ ఏంటంటే, సో వాట్ ఎవర్ values are generated from the server values are dynamic values. Okay, dynamic values. So we have to handle the values. We have to handle the value, dynamic values, by doing correlation. Correlation మనకు టూ టైప్స్ అండి. వన్ ఈజ్ ఆటోమేటిక్ కోరిలేషన్, సెకండ్ వన్ ఈజ్ ఏ మాన్యువల్ కోరిలేషన్. Automatic and manual correlation. So automatic ante, so we don't need to do it. So by default, load runner itself give the values which are to do the correlation. So for example, this value ichindi. So just if you click on this one, correlate, it will correlate. But some values ఏమైతే అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే, when you do correlation, automatic correlation, it will not capture left boundary and right boundary. సో అందుకనే మనం వీ హ్యావ్ టు ఆల్వేస్ గో ఫర్ ద మాన్యువల్ కోరిలేషన్. ఆటోమేటిక్ కోరిలేషన్ అంటే బై డిఫాల్ట్ లోడ్ రన్నర్ ఇట్ సెల్ఫ్ గివ్ ద, లోడ్ రన్నర్ మనకి కొన్ని వాల్యూస్ ఏవైతే కోరిలేట్ చేయాలో అవి ఇస్తుంది, మనం వాటిని కోరిలేషన్ చేయాలి. బట్ ఆల్వేస్ మనం అన్ని వాల్యూస్ చేయలేము ఆటోమేటిక్ కోరిలేషన్, ఎందుకంటే ఇట్ విల్ నాట్ క్యాప్చర్ లెఫ్ట్ బౌండరీ రైట్ బౌండరీ. అది ఏంటిదో నేను చెప్తాను. లెఫ్ట్ బౌండరీ అంటే ఏంది, రైట్ బౌండరీ అంటే ఏంది అని మొత్తం నేను చెప్తాను. As of now, automatic correlation, it will not capture right, left bound and right bound the dynamic value. So we always go for the manual correlation. So manual correlation, yes, sir. Using function called webreceive param. Webreceive param. సో స్టెప్స్ ఏంటంటే, ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఈ ఫంక్షన్ వేరియబుల్ సి అండర్ స్కోర్ సమ్ వేరియబుల్, మీది ఏదైనా పేరు రాయొచ్చు ఈడ. ఇది ఈ ఫంక్షన్ ఒక్కటి తెలిస్తే చాలండి. లెఫ్ట్ బౌండరీ, సో ఇది సింటాక్స్ అన్నమాట. రైట్ బౌండరీ, సింటాక్స్ లాస్ట్. సో ఈ ఫంక్షన్ లో మనం లెఫ్ట్ బౌండరీ రైట్ బౌండరీ రాయాలి. ఇక్కడ మనం ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు కోరిలేషన్ ఏ వాల్యూకి సంబంధించిందో ఆ వాల్యూ ఇచ్చుకుంటే బెటర్. సో లెఫ్ట్ బౌండరీ రైట్ బౌండరీ ఆఫ్ ద డైనమిక్ వాల్యూ. సో స్టెప్స్ ఏంటంటే, డూ టు డూ ద కోరిలేషన్ ఫర్ మాన్యువల్ కోరిలేషన్ చేయాలంటే స్టెప్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్, ఐడెంటిఫై ద డైనమిక్ వాల్యూ. ఐడెంటిఫై ది డైనమిక్ వాల్యూ. సో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి స్క్రిప్ట్ లో? సో అందుకే మీకు తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఓకే ఏ వాల్యూ చేయాలి ఏ వాల్యూ చేద్దాం. యాజ్ ఎక్స్పీరియన్స్ గా జస్ట్ నేను రిప్లై చేసేసి అంటే రన్ చేసేసి చూస్తాను ఎక్కడ ఫెయిల్ అవుతుందో దాన్ని బట్టి ఎక్కడికి వెళ్తా. సో మీరు ఫ్రెషర్స్ కాబట్టి నేను ఏం చేశాను అంటే 2 టైమ్స్ రికార్డ్ చేశాను మీకు. సో 2 టైమ్స్ రికార్డ్ చేసి నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఫస్ట్ టైం చేసింది ఇది. సో ఐఎమ్ కాపింగ్ దిస్ ఆల్. ఓకే. సో మనకు ఒకటి వెబ్ కంపేర్.com, టెస్ట్ కంపేర్.com అని ఉంటుంది. test-compare.com. సో ఐఎమ్ ఎంటరింగ్ దే. ఇక్కడ పేస్ట్ చేసా, ఫస్ట్ రికార్డ్ చేసిన. నెక్స్ట్ సెకండ్ రికార్డ్ చేసింది ఇది. సో ఇది కాపీ చేస్తుంది, ఇది సెకండ్ దాంట్లో పేస్ట్ చేస్తుంది. ఇక్కడ ఎందుకు పేస్ట్ చేస్తున్నాం అంటే మనము, సో టు నో ద డైనమిక్ వాల్యూ దేన్ని చేయాలి మనము అని. ఓకే. ఇప్పుడు నీకు కంపేర్ అంట, సరే కంపేర్ అంట. కంపేర్ అన్నాక మన కింద ఏం చూస్తుంది అంటే, ఎక్కడైతే డిఫరెన్స్ ఉందో వాల్యూ అక్కడ మనం కోరిలేషన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చిన్నగా వెళ్దాం.
సో లాంచ్లో మనకి ఏం లేవు, ఈ రిక్వెస్ట్లో ఏం లేవు, ఈ రిక్వెస్ట్లో ఏం లేవు. నీకు కలర్ హైలైట్ చేస్తుంది అనమాట ఎక్కడ చేయాలని. ఇవి టెస్ట్, ఇవి ప్రాబ్లం లేదు. సో మనం ఓన్లీ వాల్యూస్ గజిబిజిగా ఉండేవి. సో ఇప్పుడు సైన్ ఇన్ రిక్వెస్ట్, ఇది సైన్ ఇన్ రిక్వెస్ట్లో మనకి ఏముంది డిఫరెన్స్, ఇక్కడ జే సెషన్ ఐడి అనేది. For హలో, yes. ఎనీ Sorry, please continue. No, no, continue. ఓకే. సో సైన్ ఇన్లో మనకు జే సెషన్ ఐడి ఉంది. సో ఇక్కడ చూడండి, కలర్ హైలైట్ చేసింది, ఇక్కడ డిఫరెంట్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ ఉంది. సో వీ హ్యావ్ టు డూ ద కోరిలేషన్ ఫర్ దిస్ వన్. ఓకే, సో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ వన్ వాల్యూ. నెక్స్ట్ జేసీసీ ఐడి ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం. సో ఇంకో రిక్వెస్ట్లో కూడా మళ్ళీ అదే జేసీసీ ఐడి వచ్చింది, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో సెకండ్, ఇక్కడ వాల్యూ వేరే ఉంది, ఇక్కడ వాల్యూ వేరే ఉంది. సో సోర్స్ పేజ్ అనేది కూడా మనం కోరిలేషన్ చేయాలి. తర్వాత ఎఫ్పి అనేది కూడా కోరిలేషన్ చేయాలి. సో దీస్ టూ వాల్యూస్ ఆల్సో వీ హ్యావ్ టు డూ ద కోరిలేషన్. నెక్స్ట్ రిక్వెస్ట్ ఏంది, సెలెక్ట్ ఫిష్, ఇలా ఏమీ లేవు. సో నో వరీస్. నెక్స్ట్ ఏంది, యాడ్ టు కార్ట్, ఇందులో కూడా ఏమీ లేవు. సో నో వరీస్. ఇందులో కూడా ఏం లేవు వాల్యూస్, నో వరీస్. ఇందులో కూడా ఇందులో ఆల్రెడీ మన సోర్స్ పేజ్ ఎఫ్ఈ చేస్తున్నాం కదా, అదే వాల్యూ ఇక్కడ కూడా వస్తుంది అనమాట. సో ఇది చేయాలి మనం. ఓకే, ఇది ఆల్రెడీ మనం హైలైట్ చేసాం. సో లాగౌట్. సో దేంట్లో వాల్యూస్ లేవు, మనకి యాడ్ ఉన్నాయి, సోర్స్ పేజ్ ఒకటి, ఎఫ్ఈ ఒకటి, జేసేషన్ ఐడి. Session ID, yes, session సో దీస్ త్రీ వాల్యూస్ మనం కోరిలేషన్ చేయాలి. ఓకే, సో జేసేషన్ ఐడి చేస్తాను నేను. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డూ ద జేసేషన్ ఐడి, అది కూడా చేసి చూపిస్తాను, జేసేషన్ ఐడి. ఓకే, సో మనం ఐడెంటిఫై చేసాం డైనమిక్ వాల్యూ. ఏంటిది మన స్క్రిప్ట్లో డైనమిక్ వాల్యూ, జేసేషన్ ఐడి. జేసేషన్ ఐడి యాడ్ ఉంది, సైన్ ఇన్ రిక్వెస్ట్ దగ్గర ఉంది. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద డైనమిక్ వాల్యూ. జేసేషన్ ఐడి ఐడెంటిఫై చేసాం. సో దిస్ ఈస్ ద వాల్యూ, వీ హ్యావ్ టు డూ ద కోరిలేషన్. ఐఎమ్ కాపింగ్ దిస్ వన్. ఓకే, సో మనం ఐడెంటిఫై చేసాము. సెకండ్ స్టెప్, go to code generation lab, go to output window, code generation lab, paste the value and search for first occurrence of the value, ఓకే. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ వాల్యూ, కాపీ చేస్తున్నా. ఏమంటున్నాడు, అవుట్పుట్ విండోకి వెళ్ళు, కోడ్ జనరేషన్కి వెళ్ళు, అక్కడ పేస్ట్ చేసి ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ద వాల్యూ ఫైండ్ చేయి అంటున్నాడు. సో అవుట్పుట్ విండో వెళ్ళాలంటే ఇది అవుట్పుట్కి వెళ్తాను, ఇది కోడ్ జనరేషన్లో. సో ఐఎమ్ పేస్టింగ్ ద వాల్యూ. సో వెన్ ఎవర్ యూ వాంట్ సెర్చ్, ఈ వాల్యూ సెర్చ్ చేయాలంటే ఆల్వేస్ ఇట్ షుడ్ బి ద, ఇది అనేది డ్రాప్లో ఉండాలి, ఇక్కడ ఉండాలి ఫస్ట్ లైన్లో మన కర్సర్. సో పేస్ట్ చేశాను, ఆల్వేస్ అవర్ కర్సర్ షుడ్ బి ఫస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్. ఎందుకంటే మనం సెర్చ్ చేయాలి ఈ వాల్యూ ఎక్కడ ఉందో. సెర్చ్ చేయాలంటే మనం ఇక్కడికి పోయి ఇక్కడ ఉండి సెర్చ్ చేసినాం అనుకో, దీని తర్వాత వాల్యూ చూపిస్తుంది, అది కరెక్ట్ చూపించదు అనమాట. అందుకనే మనం ఆల్వేస్ మూవ్ ద కర్సర్ టు ఫస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్ జనరేషన్ లాగ్. అదర్వైజ్ ఐ విల్ రైట్ వన్ మోర్ లైన్, paste the value and move cursor to first line of the code generation log. Okay, so I moved cursor to first line of the, so now I'm searching this one value where it is occurring. So I'm clicking on this one. So as of now, I'm removing this one. I don't know which one it is coming. So మనం ఐడెంటిఫై చేసాం కాబట్టి we don't need this script. Okay, so just I'm removing this script.
జస్ట్ మనము కంపేర్ చేసుకోవడానికి మనం 2 టైమ్స్ రికార్డ్ చేస్తాం అనమాట. ఎందుకంటే మిస్ మ్యాచ్ అవుతుంది వాల్యూ సెర్చ్ చేయడానికి. ఇందులో చూద్దాం ఆ వాల్యూ. సో ఆల్వేస్ మూవ్ కర్సర్ టు ఫస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్. ఎందుకు అది రిమూవ్ చేసిన కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకని నేను రిమూవ్ చేశాను. సో ఐఎమ్ సెర్చింగ్ ఫస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్. సో ఫస్ట్ లైన్ ఏమొచ్చింది, ఇది వచ్చింది. సో జస్ట్ కాపీ దట్. ఇక్కడికి వచ్చేసి జాగ్రత్త కాపీ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసి ఐఎమ్ కాపింగ్ దిస్ వన్ లైన్. సో మనం సెర్చ్ చేసాము. థర్డ్ వన్ ఏంటి, కాపీ ది డైనమిక్ వాల్యూ left boundary and right boundary of the right boundary. So I copied here. So this is the value we got it. Okay. So now fourth step is write the correlation function. సో వెబ్, సో ఆల్రెడీ రాసా చూడండి, ఇలా వెబ్ రెగ్స్ చెప్పాను, మళ్ళీ రాశాను. వెబ్ అండర్ స్కోర్ రెగ్ అండర్ స్కోర్ సేవ్ అండర్ స్కోర్ పారామ్. సో ఐఎమ్ గోయింగ్ టు డూ ద కోరిలేషన్. ఇదేంటిది, జే సెషన్ ఐడి కాబట్టి జే సెషన్ ఐడి, కోరిలేషన్ కాబట్టి సి అని ఇస్తున్నా. సి అండర్ స్కోర్ జే సెషన్ ఐడి. ఇది ఏదైతే ఉందో ఈ వాల్యూ కదా మనం చేసేది. మీరు దీనికి సంబంధించిన వాల్యూ దానికి సంబంధించిన వేరియబుల్ ఇచ్చుకోండి. ఆల్వేస్ షుడ్ బి డబుల్ కోట్లో ఉండాలి ఇది. ఓకే. తర్వాత ఇంకో ఆర్గ్యుమెంట్. సో వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఎల్బిని రైట్ బౌండరీని వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. సి అండర్ స్కోర్ చేసేసి ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు మీ పేరు, కాకపోతే ఏ వాల్యూకి సంబంధించిందో ఆ వాల్యూకి సంబంధించిన నేమ్ ఇస్తున్నాను. సి అండర్ స్కోర్ చేసేసిన ఐడి. తర్వాత ఆర్గ్యుమెంట్ వచ్చేసి లెఫ్ట్ బౌండరీ. సో ఇది మనకు డైనమిక్ వాల్యూ. ఓకే. సో ఇది మన డైనమిక్ వాల్యూ ఓన్లీ అప్ టు హియర్. సో మనకి దీనికి లెఫ్ట్ బౌండరీలో ఏది ఉంది, జే సెషన్ ఐడి ఈక్వల్ టు సెట్ కుకీ సంథింగ్ ఉంది కదా. సో అది నేను లెఫ్ట్ బౌండరీలో ఇస్తున్నాను. ఓకే. సో లెఫ్ట్ బౌండరీ. నెక్స్ట్ దీని తర్వాత రైట్ బౌండరీ ఏది, ఇది. సో మనం రైట్ బౌండరీలో ఇచ్చుకోవాలి. తర్వాత ఇది కదా మన ఫంక్షన్. ఇప్పుడు మనకు రైట్ బౌండరీ ఏంది, ఈ నుంచి కోలన్ అప్ టు హియర్. సో ఐఎమ్ గివింగ్ ద రైట్ బౌండరీ. ఓకే. సో వీ హ్యావ్ రైట్ ది ఫంక్షన్. నెక్స్ట్ ఫిఫ్త్, ఐడెంటిఫై ది value where we need to identify value కాదు, function where we have to put this function. సో మనం ఇప్పుడు రాసాం ఈ ఫంక్షన్ ఎక్కడ పేస్ట్ చేయాలో మనకు చూడాలి, ఐడెంటిఫై చేయాలి ఇది. ఓకే. సో ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై దట్ వేర్ వి నీడ్ టు, సో ఈ వాల్యూ ఉంది కదా, ఈ దీని మీద కర్సర్ అనేది ఇట్నే ఉంచి డాట్ ఐఎన్ఎఫ్ అని క్లిక్ చేస్తే ఇట్ విల్ షో యూ వేర్ వీ హ్యావ్ టు పేస్ట్ క్యాటలాగ్ డాట్ యాక్షన్ t1.inf. So if you see here t1.inf, where is that function catalog action? So it is a first function. సో అది ఎక్కడైతే చూపిస్తుందో అక్కడ పేస్ట్ చేయాలి. మనకి ఈ ఫంక్షన్ కాడ చూపిస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ ఫంక్షన్. మనం ఏదైతే రాసామో ఇక్కడ యాక్చువల్గా డైరెక్ట్ ఇక్కడనే రాసేస్తాం, నోట్ ప్యాడ్ ఏం రాయము, మీకు అర్థం కావడానికి అక్కడ రాసి ఇక్కడ చూపిస్తున్నాం. సో ఇక్కడ పేస్ట్ చేయాలి. సో మనం ఐడెంటిఫై చేసాం ఏ ఫంక్షన్కి జనరేట్ అయితే ఈ ఫంక్షన్ కాడ మనకి ఈ వాల్యూ వస్తుంది. సో వీ హ్యావ్ పేస్టెడ్ ఇయర్. తర్వాత రిప్లేస్ ద డైనమిక్ వాల్యూ విత్ సిక్స్త్.
replace the dynamic value with correlation for variable. ఎక్కడైతే జేసేషన్ ఐడి ఉందో ఆ ప్లేస్ లో మనము ఈ వేరియబుల్ ని చేయాలి. దీన్ని వేరియబుల్ అంటారు. సో ఈ వేరియబుల్ ఉంది కదా, ఈ వేరియబుల్ ఎక్కడ ఉంది మనకు జేసేషన్ ఐడి చూద్దాం. సో ఇక్కడ ఉంది. సో అక్కడికి వచ్చేసి ఆ వాల్యూని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ H కొట్టండి. కంట్రోల్ H, ఎక్కడైతే ఈ వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్లేస్ లో మనము ఈ కోరిలేషన్ వేరియబుల్ ని రిప్లేస్ చేస్తున్నాం. ఈ వాల్యూ ఉన్న కాడల్లా కంట్రోల్ H కొట్టాలి. ఎందుకంటే ఎన్ని ప్లేస్లు ఉంటే అన్ని ప్లేస్లో రిప్లేస్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ కర్లీ బ్రాకెట్ పెట్టుకోవాలన్నమాట. ఈ ఓపెన్ కర్లీ బ్రాకెట్, ఎండింగ్ కర్లీ బ్రాకెట్. ఈ వాల్యూ ఎక్కడైతే ఉందో ఆ వాల్యూ ప్లేస్లో ఇది రిప్లేస్ అవుతుంది. సో నౌ ఐఎమ్ క్లికింగ్ ఆన్ రిప్లేస్ ఆల్. ఏం చూపించింది? టూ అకరెన్స్ లో రిప్లేస్ అయింది. అంటే ఎక్కడైతే 2 టైమ్స్ ఉన్నది కదా, ఆ 2 టైమ్స్ ఉన్న కాడ రిప్లేస్ అయింది. సో నౌ ఇఫ్ యూ క్లిక్ ఆన్ హియర్, సో ఇక్కడ అయింది, ఇక్కడ ఒకటి చూపించింది. సో ఇలా మనం కోరిలేషన్ చేయాలన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ కోరిలేషన్. అర్థమైందా? ఎనీ డౌట్స్ సో ఫర్? రెస్పాన్స్ టైం ఎక్కడ అన్నట్టు అవుతుంది సార్ చూడండి. చూపిస్తాను. ఇది కోరిలేషన్. సో ఆప్షన్స్ మనం రిప్లై చేసినప్పుడు మన స్క్రిప్ట్ యొక్క ట్రాన్సాక్షన్స్ కనపడాలి. ఓకే, సో దానికి ఆప్షన్స్ స్క్రిప్టింగ్కి వచ్చేసి, రిప్లైకి వచ్చేసి కలెక్టర్ రిప్లై స్టాటిస్టిక్. ఆ ట్రాన్సాక్షన్స్ రెస్పాన్స్ టైం మనం చూసుకోవడానికి కలెక్టర్ రిప్లై స్టాటిస్టిక్స్ అంటాం. మనం ఆప్షన్స్కి వెళ్ళి టూల్స్ క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్స్ వస్తుంది. ఆప్షన్స్ క్లిక్ చేసిన తర్వాత స్క్రిప్టింగ్ తర్వాత రిప్లై తర్వాత ఇక్కడ ఇది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఎనేబుల్ చేసుకుంటే మనకు ఆ ట్రాన్సాక్షన్స్ కనపడతాయి. సో నా ఐఎమ్ క్లికింగ్ అని ఓకే. ఇప్పుడు మనకు కోరిలేషన్ వాల్యూ ఇది కదా, మన డైనమిక్ వాల్యూ ఇందాక వచ్చింది. సో ఇప్పుడు నేను చూపిస్తాను. రన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇంకో వాల్యూ వస్తుంది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు రన్ నౌ. ఇక్కడ రన్ చేసినప్పుడు రన్ టైం డేటా మనం వేరియబుల్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వద్దులేండి, మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. నేను తర్వాత రన్ కావాలంటే బటన్ ఇంకో ఇది క్లిక్ చేయాలండి. సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఏం ఎర్రర్ చూద్దాం. ఇక్కడ ఏదో సంథింగ్ నేను పెట్టాను. ఇది మన అప్లికేషన్ ఎర్రర్ కాదు. నేను వేరే రికార్డ్ చేస్తుంటే అది ఉంది, అది తీసేయాలి. ఇక్కడ నో ప్రాక్సీ ఉండాలి. ఓకే, సో లెట్ మీ రన్. మీ దాంట్లో ఏం రాదులేండి, నా సిస్టంలో వేరేది ఇచ్చాను కాబట్టి అది వచ్చింది. మీరు రికార్డ్ చేసినప్పుడు మీకు ఆ ఎర్రర్ రాదు. సో రన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ స్టెప్ నావిగేటర్లో మనం ఏ యాక్షన్ కాడ లైన్ నెంబర్ ఏది రన్ అవుతుంది అనేది చూపిస్తుంది. సమ్ ఎర్రర్ వచ్చింది చూద్దాం.
సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు రెస్పాన్స్ టైం అడిగారు కదా, సో ఇప్పుడు లాంచ్ చేసేటప్పుడు మాకు 2.2 సెకండ్స్ వస్తుంది అనమాట. ఓకే, రెస్పాన్స్ టైం. బట్ ఇట్ షుడ్ బి పాస్, ఇట్ ఈస్ ఫెయిలింగ్ బికాస్ సో నేను అదర్ అప్లికేషన్స్ మీద వర్క్ చేశాను, అది ఎందుకో నాకు ఇష్యూ ఇస్తుంది. బట్ మీకు ఆ ఇష్యూ ఇయ్యదనమాట. ఓకే, సో యాజ్ ఆఫ్ నో టుడే క్లాస్ మీరు ఏం చేస్తారంటే రికార్డ్ చేయండి, కంపేర్ చేయండి డైనమిక్ వాల్యూస్. మన ఏది ఉంది జే సెషన్ ఐడి, నెక్స్ట్ మనకి సోర్స్ ఇది ఉంది కదా, సోర్స్ పేజీ, నెక్స్ట్ ఎఫ్పి. సో ఈ వాల్యూస్ని కోరిలేషన్ చేయండి. మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది. నేను అది రేపు చెప్తాను మీకు, డోంట్ వరీ. ఓకే, ఎనీ డౌట్స్ సో ఫర్? మీరు జస్ట్ 2 టైమ్స్ రికార్డ్ చేయండి, కంపేర్ చేయండి, ఏది డైనమిక్ వాల్యూ ఐడెంటిఫై చేయండి, ఈ 6 స్టెప్స్ ఫాలో కండి కోరిలేషన్ చేయడానికి, మాన్యువల్ కోరిలేషన్. సో రేపు మీకు అది ఆ కోరిలేషన్ వాల్యూ ఎందుకు ఫెయిల్ అయిందని చూసి అది రెక్టిఫై చేసి చెప్తాను. ప్లస్ ఆటోమేటిక్ కోరిలేషన్ ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అన్న ఇప్పుడు చెప్పింది మొత్తం రికార్డ్ అయి ఉంటుందిగా, రికార్డింగ్ కూడా పంపిస్తావా అన్న? పంపించుతున్నాను కదా రోజు. ఓకే ఓకే అన్న, అది నాకు రాలేదు అందుకనే అడుగుతున్నాను యూట్యూబ్ మన దాన్ని. ఛానల్ ఉందిగా, ఆ ఛానల్లోకి వెళ్తే అన్నీ ఉంటాయి. ఓకే నాకు పింగ్ చేసి ఓకే నేను ఓకే పంపిస్తాను. ఓకే, నా ఒక్కసారి ఆ స్క్రిప్ట్ లో రెస్పాన్స్ టైం అక్కడ నోట్ ఎందుకు చూపివా? ఇక్కడ సో మీకు ఇది 2.23 సెకండ్స్ వస్తుంది లాంచ్ కావడానికి. బట్ ఇది పాస్ కావాలి. నేను వేరే అప్లికేషన్ చేసి అది ప్రాక్సీ వల్ల మై యాంటీవైరస్ అది ఎందుకు చేసి స్టాప్ చేస్తుంది రిప్లై కాకుండా. నేను దాన్ని అన్ఇన్స్టాల్ చేసి చేయాలి. సో అది నేను మీకు రేపు చూపిస్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే మీరు ఏం చేస్తారంటే 2 టైమ్స్ రికార్డ్ చేయండి, కంపేర్ చేసుకోండి. డైనమిక్ వాల్యూస్ మనం ఇప్పుడు ఐడెంటిఫై చేసాం, జే సెషన్ ఐడి, సోర్స్, ఎఫ్పి. ఆ 3 వాల్యూస్ని కోరిలేషన్ చేయండి బై ఫాలోయింగ్ దీస్ స్టెప్స్. 6 స్టెప్స్ ఫాలో అయ్యి చేయండి, మీకు వస్తుంది. మీ దాంట్లో ఫెయిల్ కాదు, నా దాంట్లో ఎందుకు ఒక ఇష్యూ ఉండి ఫెయిల్ అవుతుంది. సిస్టమ్లో యాంటీవైరస్ని అన్ఇన్స్టాల్ చేయాలి. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో పింగ్ చేయండి, డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్. Bye.